ఇవాళ అందరికీ ఎంతో ఇష్టమైన పాలక్ పన్నీర్ కర్రీ, అది కూడా డాబా స్టైల్లో ఎలా తయారు చేయబోతున్నారో చూసేద్దాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయటకెళ్ళి తినలేం కదా ఈ లాక్డౌన్లో. సో ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను చూపిస్తాను రండి. ఫస్ట్ మనము ఒక ప్యాన్ తీసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని హీట్ చేసుకోవాలి. బాగా బాయిల్ అయిపోయిన తర్వాత అందులో బాగా కడిగి పెట్టుకున్న ఒక కట్ట పాలకూరను ఇందులో వేసుకోవాలి. ఈ పాలకూర అంతా కూడా చూడండి ఇలా కలర్ చేంజ్ అయిపోయేంత వరకు మనము దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఇలా మనకు కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఈ పాలకూరను చల్లనీళ్ళల్లోకి మనం షిఫ్ట్ చేసుకోవాలి. అందరికీ డౌట్ రావచ్చు, చల్లనీళ్ళల్లో ఎందుకు వేస్తున్నాను అనేసి. ఇలా చల్లనీళ్ళల్లో వేయడం వల్ల మనకు పాలకూర అనేది కలర్ అనేది చేంజ్ అవ్వకుండా అలాగే గ్రీన్ కలర్లోనే ఉంటుంది. లేదు మనం వేడి నీళ్ళల్లో అలాగే ఉంచాము అంటే అది కలర్ అనేది చేంజ్ అయ్యి కొద్దిగా థిక్ గ్రీన్లోకి చేంజ్ అయిపోతుంది. సో మనము ఈ వాటర్ని అలాగే పక్కన ఉంచుకుందాం, ఉడకబెట్టిన వాటిని. అలాగే నెక్స్ట్ మనం ఒక ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే వెన్నెనైనా వేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బిర్యానీ ఆకు, కొద్దిగా చెక్క, దాల్చిన చెక్కను కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటున్నాను. నెక్స్ట్ మనము సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, మనకు ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్ అనేది. ఎందుకు అంటే కర్రీలో గ్రేవీలో మనకు కంప్లీట్గా మిక్స్ అయ్యే విధంగా ఉండాలి కాబట్టి కంప్లీట్గా మనకు గోల్డెన్ బ్రౌన్లో కలర్లోకి వచ్చేంత వరకు మనము ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ నేను జీడిపప్పు గసాలు కలిపి ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నాను. నానబెట్టిన తర్వాత దాన్ని మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని కూడా మనము ఇందులో మిక్స్ చేయాలి. మిక్స్ చేసి దాంట్లో కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనము పాలకూరను మనము పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ వేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో తగినన్ని వాటర్ కూడా వేసుకొని మనము కంప్లీట్గా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి మనకు పాలక్ పన్నీర్ అనేది ఎంత గ్రీన్ కలర్లో న్యాచురల్ కలర్లోనే ఉంది. ఎటువంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయకుండా మనము ఇలా కోల్డ్ వాటర్లో వేయడం వల్ల మనకు గ్రీన్ కలర్ అనేది అలాగే ఉంటుంది. పాలకూర కాదు, ఏ కూర ఆకుకూర అయినా కూడా. ఆ తర్వాత మనము దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి అన్నీ కూడా వేసి నేను స్పైసీస్ అంతా కూడా దీంట్లో మిక్స్ చేస్తున్నాను. ఈ స్పైసీస్ అంతా మనకు బాగా వేగిపోయిన తర్వాత ముందుగా మనము పాలకూర ఉడికించిన తర్వాత ఆ వాటర్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని మనము తగినన్ని ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది మనం అందుకే పక్కన పెట్టాలి అని చెప్పాను నేను. చూడండి ఇప్పుడు మనకు గ్రేవీ అనేది వాటరిష్గా ఉంది కదా, నీళ్ళగా. ఈ గ్రేవీ అంతా మనకు దగ్గర పడేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. కంప్లీట్గా మనకు గ్రేవీ అనేది కుక్ అయిపోయి ఆయిల్, మనం వేసిన ఆయిల్ నెయ్యి అనేది పైకి తేలేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. ఈ గ్రేవీలో నేను 1 స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను. షుగర్ని యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మనకు ఈ గ్రేవీ అంతా కుక్ అయ్యేలోపు మనము కాజును పన్నీర్ని ఫ్రై చేసుకుందాము. దానికోసం నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఫస్ట్ కాజు అనేది సన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఆ పీసెస్ని కూడా మనము బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక కప్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మిగిలిన నెయ్యిలోనే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న 100 గ్రామ్స్ పన్నీర్ని నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదండి, సో మనము చాలా కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువగా తిప్పినట్లయితే పన్నీర్ అనేది మనకి విరిగిపోయే అవకాశం ఉంటుంది. చూడండి ఇలా అన్ని వైపులా మనము తిప్పుకుంటూ మనము లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మనము ఇది చూడండి నాకు కర్రీ అనేది కుక్ అయిపోయింది. కర్రీ అనేది కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనము ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. లేదు అంటే ఆప్షనల్, మీ ఇష్టము. ఇప్పుడు ముందుగా మనము ఫ్రై చేసుకున్న కాజు పన్నీర్ అనేది కూడా మనము యాడ్ చేసుకుందాం. చూడండి ఎంతో టేస్టీ డాబా స్టైల్లో మనకు కాజు పన్నీర్ అనేది రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేట్, మనము రెస్టారెంట్స్కి డాబాస్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఈ లాక్డౌన్లో మనకు కావాల్సిన డాబా స్టైల్ కాజు పన్నీర్ని చేసుకుని